తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏఐ ఫొటోస్ ట్రెండ్ నడుస్తుంది. నానో బనానా ఏఐ ట్రెండ్ తెగ వైరల్ అయిపోతుంది. తమ ఫోటోలను ప్రత్యేకమైన 3D బొమ్మల రూపంలోకి పాత తరం బాలీవుడ్ హీరోయిన్ల చీరకట్టు శైలిలోకి మార్చుకొని యువత మురిసిపోతున్నారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంబరపడిపోతున్నారు. అంతా దీనిపై మక్కువ ఎందుకు చూపుతున్నారంటే కొన్ని రోజుల వ్యవధిలోనే తెగ పాపులర్ అయిపోయింది ఈ ఏఐ. గూగుల్ సంస్థకు చెందిన జెమినీ నానో బనానా అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ద్వారా ఈ ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ ట్రెండ్ చూడడానికి బాగానే ఉన్నా ఆదమరిస్తే మాత్రం నిండా మునిగిపోవడం ఖాయమంటున్నారు పోలీస్ అధికారులు మరియు సైబర్ నిపుణులు. దీని వెనుక తీవ్రమైన ప్రైవసీ, భద్రతాపరమైన ముప్పులు పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అవకాశం దొరికితే చాలు నిండా దోచేయడానికి చూసే సైబర్ కేటుగాళ్ళు జెమినీ నానో బనానా ట్రెండ్ను కూడా తమకు అనుకూలంగా మార్చుకొని తెగ మోసాలకు ఇప్పుడు తెరలేపుతున్నారు. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లు అలాగే యాప్లను సృష్టించి వాటిలోకి ఫోటోలను అప్లోడ్ చేసి ఏఐ పిక్స్గా మార్చే అవకాశం కల్పిస్తున్నారు. అయితే కొందరు నకిలీ వెబ్సైట్ అని గ్రహించలేక వాటిని క్లిక్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. నకిలీ నానో బనానా యాప్ కానీ లేదా లింక్ను క్లిక్ చేయగానే దానిలోని వైరస్ మీ ఫోన్ లేదా కంప్యూటర్లోకి చేరుతుంది. వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలన్నీ కూడా సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళిపోతాయి. మీరు ఫోటోలు అప్లోడ్ చేయగానే వాటిని కూడా తీసేసుకుంటారు. మీ పాస్వర్డ్లు, ఇతర వివరాలతో మీ ఖాతాల్లోని నగదును మాయం చేసేస్తారు. అందుకే అనుమానాస్పద లింక్స్, యాప్లపై క్లిక్ చేయవద్దని, ఓటీపీ, పాస్వర్డ్, ఇతర వివరాలు ఎవరికి షేర్ చేయొద్దని పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో ప్రజలకు హెచ్చరికను కూడా జారీ చేశారు. అలాగే ఎవరైనా సైబర్ నేరాలకు గురైతే వెంటనే 193కి కాల్ చేయాలని సూచించారు. దీనిపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా స్పందించారు. అధికారిక ప్లాట్ఫామ్లను పోలిన నకిలీ వెబ్సైట్లు లేదా యాప్ల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి ఆర్థిక మోసాలకు పాల్పడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఒక్కసారి మన డేటా అనధికారిక ప్లాట్ఫామ్లకు చేరితే దాన్ని తిరిగి పొందడం దాదాపు అసాధ్యమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకునేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఏ కొత్త టూల్ వచ్చినా, ఏ కొత్త యాప్ వచ్చినా ఇమీడియట్గా మనం వాటిని ఓపెన్ చేసి అందులో కొత్తదనాన్ని ఆస్వాదిస్తూ నలుగురికి ఈ విషయాన్ని తెలిసేలా మన అకౌంట్ ద్వారా, మన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వాటిని పోస్ట్ చేస్తుంటాం. ఇప్పుడు ఇటీవల కాలంలో ఇది ఒక ట్రెండ్గా మారింది. ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్గా ఈ జెమినీ ఏఐకి సంబంధించినటువంటి యాప్ కూడా సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అలాగే వాట్సాప్లో అందరూ కూడా ఓపెన్ చేసి వాళ్ళ ఫోటోలను, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత ఫొటోస్ను కూడా అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఇమేజెస్, అంటే మన స్టాచ్యూని పోలినటువంటి కొన్ని ఇమేజెస్ అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. వాటన్నిటినీ కూడా షేర్ చేస్తూ అందరూ సంబరపడుతున్నారు. అయితే పోలీసులు అలాగే సైబర్ ఎక్స్పర్ట్స్, సైబర్ పోలీసులందరూ కూడా అలర్ట్ చేస్తున్నారు. మీరు ఏ యాప్ అంటే ఏ యాప్ని, మీరు ఏ లింక్ అంటే ఆ లింక్ని ఓపెన్ చేయొద్దు. అలా ఓపెన్ చేస్తే వెంటనే ఇమీడియట్గా మీ మొబైల్స్లోకి లేదా కంప్యూటర్లోకి వైరస్ చేరిపోతుంది. ఆ వైరస్ మీ వ్యక్తిగత సమాచారాన్ని అలాగే మీకు సంబంధించినటువంటి పర్సనల్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ని, అకౌంట్స్ని హ్యాక్ చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా తస్కరిస్తారు. మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును, అది వేలు కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్ల రూపాయలు కావచ్చు, వాటిని క్షణాల్లో మాయం చేస్తారు. కాబట్టి ఏదైనా ప్రమాదం, ఏదైనా మోసం ముందే జరగకముందే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అప్లికేషన్స్ను, లింక్ని ఓపెన్ చేసి నిండా మోసపోవద్దు, మునిగిపోవద్దు అని అంటున్నారు పోలీసులు. సో ఇలాంటి యాప్స్ని ఓపెన్ చేస్తే మీరు అలర్ట్గా ఉండాలి. ఆల్రెడీ ఓపెన్ చేశారా? సో మీకు ఇలాంటి ఏదైనా మోసాన్ని ఏమైనా గుర్తించారా? లేదంటే అధికారిక వెబ్సైట్లోనే మీరు ఈ టూల్ని ఓపెన్ చేసి మీ ఇమేజెస్ని పోస్ట్ చేశారా? లేదు, ఇప్పటివరకు ఈ అప్లికేషన్ని, ఈ ఏఐ టూల్ని ఓపెన్ చేయకుండా ఉంటే మీరు ఓపెన్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారా? అయితే మీరు అలర్ట్గా ఉండండి. సో ఈ యాప్ గురించి మీరేమనుకుంటున్నారు?
ఒకవేళ ఈ అప్లికేషన్ని టూల్ని ఓపెన్ చేసి ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. చేయని వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.